తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ సాధన కోసం చేపట్టిన దీక్షలు 5వ రోజు చేరినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడుకుంటే సుమారు 1200 మంది ఉద్యమకారులు మృతి చెందినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మరి డబుల్ బెడ్రూములు ఇవ్వడానికి జర్నలిస్టులు ఏమన్నా చావాలనా అనేది నేను నేరుగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంత దౌర్భాగ్య పరిస్థితిని నిర్మించి ఉన్న ఇండ్లను పంపిణీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు అడ్డుపడుతున్నారో మాకు అర్థం కాలేని పరిస్థితి. వర్కింగ్ జర్నలిస్టులుగా మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తూ నివాస యోగ్యత లేకుండా ఉంటూ ఉద్యోగాలు లేకుండా ఉంటూ ఈ విధమైన ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ పనిచేస్తుంటే ప్రభుత్వానికి మేము సమాజంలో లేని వ్యక్తులమా అనేది అర్థమైతలేదు. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మా పట్టనే ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. కొన్ని ఏళ్ళుగా అవి నిర్మించబడి ఉన్నవి పంపిణీ చేయకపోవడం వల్ల అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారినాయి. ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి, మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, డబుల్ బెడ్రూమ్లు వెంటనే అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన వరంగల్ తూర్పు జర్నలిస్టులు అందరూ ఐక్యంగా డబుల్ బెడ్రూమ్ కావాలని ఇక్కడ చేస్తున్నటువంటి ఢిల్లీ నిరాదీక్షలో భాగంగా వరంగల్ సీనియర్ సిటిజన్ నుంచి తెలంగాణ ఐఆర్గాన్ బార్ డోనర్స్ అసోసియేషన్ తరఫున కూడా అలాగే మా భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటిదంటే జర్నలిస్టులు ప్రజలకు మధ్యన వారధులు కాబట్టి వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా వారి ద్వారానే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఒక నీడ లాంటిది. అంటే ఎంతోమందికి మన ప్రభుత్వం వాళ్ళు మేము పథకాలు ఎన్నో పెడుతున్నాము ప్రజలకు అని బీదవారికి అని అంటున్నారు. కాబట్టి జర్నలిస్టులకు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం వారు గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి విన్నవి చేస్తున్నారు.